85వ కీర్తన 12వ వచనం చూద్దాం. యెహోవా ఉత్తమమైన దాన్ని అనుగ్రహించును, మన భూమి దాని ఫలమునిచ్చును. మార్తా అండ్ మరియా. ఇప్పుడు యేసు ప్రభువారు అక్కడ వాక్యం చెప్పడానికి కూర్చున్నారు. మరియా యేసు పదాల దగ్గర కూర్చొని వాక్యం వింటుండగా మార్తా టెన్షన్ పడుతూ ఉండగా ప్రభు అన్నాడు, మార్తా మార్తా, నువ్వు అనేకమైన పనుల గురించి విచారపడి తొందరపడుచున్నావు. లూకా సువార్త 10వ అధ్యాయం 41-42 వచనాల్లో. అందుకు ప్రభు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు. ఈ మాట మీరు అందరికీ వర్తిస్తుంది. మనం అంతా ఏమవుతున్నామంట? అనేకమైన పనులను గూర్చి. చేయలే తిప్పగలరా? ఇల్లు ఎలా అవుతుంది, ఎప్పుడు అప్పులు తీర్చుకుంటాం, బండి ఎప్పుడు కొంటాం, పిల్లల్ని ఎప్పుడు చదివిస్తాం అని అనుకున్న మాటలు ఎప్పుడు నెరవేరుతాయి, ఎప్పుడు 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 ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయని అనేకమైన పనుల గురించి విచారణ కలిగి తొందరపడుచున్నాము. కానీ అవసరమైనది ఒకటే. ఒకసారి చెప్పండి, అవసరమైనది ఒకటే. ఏంటి అవసరమైనది? ఆయన పాదసన్నిలో కూర్చోవడం, మన భారమైన మీద మోపడం, ప్రార్థన చేయడం, దేవుని దగ్గర మొరపెట్టడం. నీ భారమంతా ఆయన మీద మోపు, నీ చింత యావత్తు ఆయన మీద మోపు. ఆయన నిన్ను గురించి చింతిస్తున్నాడు. కొంత టెన్షన్ ఉంది, ప్రభు మీద మోపే. నీకున్న కార్యాలు జరుగుతాయా లేదని ఒక విధమైన సందేహం ఉంది. నీకు చీమకి ఎంత తేడా ఉందో, చీమ కోరికలు తీర్చడం నీకు చాలా ఈజీ, అలాగే నీ కోరికలు తీర్చుట దేవునికి చాలా సులువు, చాలా ఈజీ. ఆయన కార్యములు చేయగల శక్తివంతుడు. అందుకే ప్రార్థిస్తున్నప్పుడు, ప్రభువా ఇదిగో నా పట్ల కనికరించు, ఆశ్చర్యకరం జరిగించమని ప్రార్థన చేస్తాను అని మొరపెట్టి ప్రార్థించండి. అడగండి. 85వ కీర్తన 12వ వచనం అన్నావు, ప్రభువా ఉత్తమమైన దాన్ని మీకు ఇస్తానన్నావుగా, ఆ ఉత్తమమైనది నాకు దయచేయండి. అప్పుడు భూమి ఫలమిస్తుంది అన్నావుగా, ఫలించని నా ఇల్లు ఫలించాలి, ఫలము లేని నా జీవితం ఫలించాలి. ఆర్థిక విషయాల్లో ఫలం కావాలి, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి, మరి ఆత్మీయంగా ఫలించాలి, అన్ని రంగాల్లో ఫలించాలి, ఆర్థికంగా కూడా ఫలించాలి. ఏ రంగంలో ఫలించాలి? అన్ని రంగాల్లో నువ్వు మంచిగా ఫలించాలి. మీరు ఫలించుదురుగాక. ఆమేన్. ప్రార్థించండి, దేవుని దగ్గర మొరపెట్టండి, మీకున్న విశ్వాసాన్ని వాడండి. వెన్ యూ వరీ, ద స్ట్రెస్ విల్ ఎంటర్. వెన్ ద స్ట్రెస్ కమ్స్, మీ బాడీలో అన్ని అవయవాలు ఇబ్బంది పడతాయి. బాడీ విల్ బికమ్ సో వీక్, యూ విల్ నాట్ గెట్ న్యూ థాట్స్, ఫ్రెష్ థాట్స్ రావు. ఆ పనుల టెన్షన్ నీకు ఎక్కువైపోయింది, నీకు నెమ్మది లేకుండా చేస్తుంది. అసలు అవసరమైంది ఒకటి, ఆయన పాదాల దగ్గర కూర్చొని ప్రార్థన చేయి. పని చేయడం తప్పు కాదు, చేయాలి, కానీ ముందు ప్రార్థన, తర్వాత పని. ముందు బయటికి వెళ్ళడం కాదు, ముందు బైబిల్ చదవాలి, వాక్యం ధ్యానించండి. బజార్కి వెళ్ళడం కాదు, బైబిల్ చదవండి. దేవుని వాక్యాన్ని మీ ఆత్మలోకి పంపించండి. నమ్ముతున్నాను వారు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పగలరా? Shall we pray? Lift up your hands to God and pray. Father God, we thank you. నీ సన్నిధిలో కూర్చున్న వారికి ఉత్తమమైన దాన్ని దయచేస్తాను. మార్తా నీ సన్నిధిలో కూర్చొని నీ వాక్యం విని ఉత్తమమైన దాన్ని పొందగలిగింది. ఉత్తమమైన దాన్ని పొందుకునే కృప దయచేయండి. నీ ప్రజలు ఉత్తమమైన దాన్ని పొందుకునే కృపనిమ్మని, బలపరిచి వర్ధిల్ల చేయమని, నీ సహాయం వీరందరికీ అనుగ్రహించమని, ఈ రాత్రి నెమ్మదితో పండుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచి వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తములో కొనసాగే కృప అందరికీ దయచేయమని, యేసుక్రీస్తు ప్రశస్త నామములో వీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారు లేచి కృపను మాకు ఇమ్మని క్రీస్తు యేసు నామములో అడిగి వేడుకుంటున్నామా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ వాగ్దానాన్ని మీతోనే ఉంచుకోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకులు ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియపరచండి. సబ్స్క్రైబ్ చేయని వారు కూడా సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యూ.